జై హింద్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్. నేను మీ అశోక్, ద ఫౌండర్ ఆఫ్ ఏపీఎస్ అకాడమీ. సో రీసెంట్గా కొన్ని ఫోన్ కాల్స్ వచ్చాయండి. సార్, మేము జాబ్ చేస్తున్నాము, మేము ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలా, గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలా, అండ్ ఇంకా కొంతమంది ఆస్పిరెంట్స్ యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఉండి మొన్న రీసెంట్గా ప్రిలిమ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సరిగ్గా ఎగ్జామ్ రాయక వాళ్ళకు కూడా సార్ గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలా, గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలా, ఇది డైలమా. సో ఇక్కడ నేను మీరు ఏం ప్రిపేర్ అవ్వాలి అనేది ఈ వీడియో ఎండింగ్లో మీరే ఒక క్లారిటీ తెచ్చుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మీ యొక్క ఆర్థిక పరిస్థితులు ఏంటి, అంటే మీ యొక్క ఫినాన్షియల్ సిచ్యువేషన్ ఏంటి అనేది మీరు ఆలోచించుకోండి. ఒకవేళ మీకు ఫ్యామిలీ నుంచి, అంటే మీ పేరెంట్స్ నుంచో, లేకపోతే మీరు ఒకవేళ మ్యారేజ్ చేసుకున్నారు అనుకోండి, మీ వైఫ్స్ నుంచో హస్బెండ్ నుంచో సపోర్ట్ లేదు, ఇమీడియట్గా మాకు ఒక జాబ్ కావాలి అనుకునే వాళ్ళందరూ కూడా బెటర్ గో ఫర్ గ్రూప్ 2. ఎందుకంటే మనకి గ్రూప్ 1 నోటిఫికేషన్స్ మనకి ఆగస్ట్ 15th వస్తుంది, గ్రూప్ 2 నోటిఫికేషన్ సెప్టెంబర్ 15th వస్తుంది. ఈ రెండు నోటిఫికేషన్స్ కూడా మనకి ఖచ్చితంగా నెక్స్ట్ ఉగాది లోపు కంప్లీట్ చేయాలి అనే ఆలోచనలో ఏపీ గవర్నమెంట్ ఉంది. సో దీన్ని బట్టి మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారనేది మీ ఇష్టం. మీరు డిస్క్రిప్టివ్గా అంటే రాతపరంగా మీరు సరిగ్గా లేరు అని అనుకున్న వాళ్ళందరూ కూడా గ్రూప్ 2కి షిఫ్ట్ అవ్వండి. ఇంకోటి ఏంటి, గ్రూప్ 2 వాళ్ళ అడ్వాంటేజెస్ చెప్తాను. మొదటిగా నెంబర్ ఆఫ్ పోస్టులు మనకి ఎక్కువ ఉన్నాయి కంపేర్ టు గ్రూప్ 1. 2, కాంపిటీషన్ అంటారా, గ్రూప్ 1కైనా గ్రూప్ 2కైనా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా కాంపిటీషన్ అనేది చాలా హెవీగానే ఉంటుంది. కాకపోతే ఏ ఎగ్జామ్ తీసుకున్నా దాంట్లో సీరియస్ ఆస్పిరెంట్స్ యొక్క సంఖ్య చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఇట్ వేరీస్, అంటే ఫ్యూ హండ్రెడ్స్ నుంచి థౌజండ్స్కి మధ్యలోనే అసలైన కాంపిటీషన్ ఉంటుంది. మిగతా వాళ్ళు జస్ట్ అప్లై చేస్తారు, లేదా టైంపాస్కి అప్లై చేసేవాళ్ళు ఉంటారు, లేదా ప్రిలిమ్స్ క్లియర్ అయిన తర్వాత చూద్దాంలే అనుకునే వాళ్ళు ఉంటారు. వీరెవరు కూడా రేస్లో ఉండరు. ఒక సీరియస్ ఆస్పిరెంట్ నోటిఫికేషన్ రాకముందే సిలబస్ కంప్లీట్ చేసుకుంటాడు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అతను రివిజన్లు చేసుకొని టెస్టులు రాస్తారు. వీళ్ళు అసలైన ఆస్పిరెంట్స్. వీళ్ళకి మధ్యలోనే పోటీ ఉంటుంది, వీళ్ళకే ఉద్యోగాలు వస్తూ ఉంటాయి. మరి గ్రూప్ 2కి ఎవరెవరు అభ్యర్థులు అప్లై చేస్తారంటే, రీసెంట్గా మనకి 1:2లో పోయినటువంటి వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కూడా ఇప్పుడు గ్రూప్ 2 రాస్తారు. ఓన్లీ గ్రూప్ 2 ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా గ్రూప్ 2 రాస్తారు. కాబట్టి మంచి కాంపిటీషన్ ఉంది. అంటే రీసెంట్గానే ఒక నోటిఫికేషన్ కంప్లీట్ అయింది కాబట్టి దాంట్లో దగ్గరగా వెళ్ళిపోయినటువంటి వాళ్ళకి ఈసారి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటి అంటే, లాస్ట్ టైం ఏపీఎస్సీ గ్రూప్ 2 పేపర్ అనేది మనం ఒక 10 ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ ఆఫ్ వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తీసుకుంటే ఆ 10 ఇయర్స్ పేపర్స్ కన్నా అతి దారుణంగా అడిగిన పేపర్. సో దీంట్లో యూపీఎస్సీకి ప్రిపేర్ అయిన అభ్యర్థులకి ఇంకా నష్టం జరిగిందనమాట. ఎందుకంటే పేపర్ అనేది టూ మచ్ బేసిక్స్ కూడా కవర్ అయ్యేలాగా అడిగారు. కాబట్టి యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పెద్ద దెబ్బ పడింది అని చెప్పుకోవాలి, లేదా గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా పెద్ద దెబ్బ పడిందనే చెప్పుకోవాలి. బట్ డోంట్ ఎక్స్పెక్ట్ ద సేమ్ పేపర్ ఎవ్రీ టైం. ప్రతిసారి కూడా అలానే అడుగుతారా అని చెప్పేసి లేదు. ప్రిలిమ్స్ పేపర్ యూపీఎస్సీ స్టాండర్డ్లో అడిగారు, మెయిన్స్ పేపర్ కూడా అదే స్టాండర్డ్లో అడుగుతారని చెప్పేసి స్టూడెంట్స్ అందరూ కూడా స్టాండర్డ్స్ పెంచుకొని చదివితే సడన్గా ఆల్ ఆఫ్ ఎ సడన్ మనకి బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ అడగడం వల్ల చాలామంది ఇబ్బంది పడ్డారు. బట్ మీరు ఈసారి ఏ మిస్టేక్ చేయకుండా ఉండాలి అంటే బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్గా చదువుకున్న వాళ్ళు ఇక్కడ సేఫ్ జోన్లో ఉంటారు. నెక్స్ట్, గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ చేసుకున్నాం అనుకునే వాళ్ళు ఏం చేయాలి, ఇమీడియట్గా మీరు టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేసుకోండి. ప్రిలిమ్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ అండ్ అలాగే మెయిన్స్కి సంబంధించిన టెస్టులు రాస్తూనే ఉండండి, వాటిని అనలైజ్ చేస్తూనే ఉండండి. ఆ మిస్టేక్స్ నుంచి మీరు నేర్చుకొని ముందుకు వెళ్తూనే ఉండండి. మీరు ప్రాపర్గా ఆల్రెడీ రేస్లో ఉన్నట్టే. రైట్, కమింగ్ టు గ్రూప్ 1. కొంతమంది అభ్యర్థులు ఆన్సర్ రైటింగ్ మీద అవగాహన లేదు అనుకునే వాళ్ళు మీరు గ్రూప్ 1 రాయకండి. కొంతమంది అభ్యర్థులు ఏంటంటే, నాకు ఆన్సర్ రైటింగ్ వచ్చి సార్ అనుకునే వాళ్ళు ఉంటారు. అయితే రీసెంట్గా ఒక స్టూడెంట్తో మాట్లాడాను. మీరు ఆన్సర్ రైటింగ్ మరి వచ్చి అంటున్నారు కదండి, కరెక్షన్ కోసం ఎవరికన్నా సీనియర్కో లేకపోతే ఎవరైనా ర్యాంకర్కో ఇచ్చారా అంటే, లేదు సార్ నేనే సెల్ఫ్గా చేసుకుంటున్నాను అంటే అది వర్కౌట్ అవ్వదండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. మీరు చేసుకునే కరెక్షన్లకి, బయట చేసే కరెక్షన్లకి, అండ్ ఏపీఎస్సి లేదా యూపీఎస్సి వాళ్ళు చేసే కరెక్షన్కి నక్కకి నాగలోకానికి ఉన్న డిఫరెన్స్ ఉంటుంది. సో మనం రాసిందంతా మనం పర్ఫెక్ట్ అనుకుంటాము, అక్కడే మనం పప్పులో కాలేస్తాం అనమాట. సో అలాంటి అభ్యర్థులందరూ కూడా బెటర్ గో ఫర్ గ్రూప్ 2. అది ఏదో మీరు గాల్లో మేడలు కట్టేసుకొని నా ఆన్సర్స్ సూపర్ ఉంటాయి, నాకు ఖచ్చితంగా ఉద్యోగం వచ్చేస్తుంది అని చెప్పేసి మీకు మీరు రెజ్యూమ్ చేసుకొని ముందుకు వెళ్తే లాస్ట్కి ఒక లోయలో పడిపోతారు. కొద్దిగా జాగ్రత్తగా గమనించుకోండి. ఒకవేళ మీరు నిజంగానే మంచిగా ఆన్సర్ రాసే స్కిల్ మీలో ఉంది అనుకుంటే నా సజెషన్, ఫస్ట్ ఫ్యూ ఆన్సర్స్ మీ తెలిసిన ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న యూపీఎస్సీ ర్యాంకర్స్కో, గ్రూప్ 1 ర్యాంకర్స్కో పంపించి వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్స్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఓకే అమ్మ మీరు మంచిగా రాస్తున్నారు ఆన్సర్స్, ఇవే కంటిన్యూ చేయండి అనుకుంటే దెన్ దట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. లేదు అనుకుంటే మీరు చాలా
కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారనమాట ఎగ్జామ్ రాశాక. కొంతమంది ఏంటంటే నేను ఓన్లీ గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటారు. గ్రూప్ 2 లాంటివి నెగ్లెక్ట్ చేస్తారు. బట్ అటు గ్రూప్ 1 రాదు, ఇటు గ్రూప్ 2 2 కూడా రాకుండా పోతాయి కాబట్టి మీరు ఒకసారి చూసుకోండి. అండ్ మేజర్‌గా గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల్లో మనకి ఫినాన్షియల్‌గా కొద్దిగా బానే ఉంటారు. సపోర్ట్ ఉంటుంది. సో, మీరు సపోర్ట్ ఉన్నంత మాత్రం మనం నెగ్లెక్ట్ చేస్తే ఇక్కడ చాలా ఇబ్బంది ఫేస్ చేస్తాం కాబట్టి, మీకున్న టైం ఏంటి? మనకున్న పోస్టులేంటి? అనేది కూడా మీరు ఒకసారి గమనించుకోండి. గ్రూప్ 1కున్న మేజర్ థ్రెట్ ఏంటి మీకు అంటే, గ్రూప్ 1కి మేజర్ డిసడ్వాంటేజెస్ ఎక్కువుంటాయండి. ఎందుకంటే, మనకి చాలామంది డిప్యూటీ కలెక్టర్‌కి, డీఎస్పీ కోసం రాస్తారు. ఈ 2 సర్వీసెస్ రాకుండా మిగతా సర్వీసెస్ వచ్చినట్టు వాళ్ళ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆల్రెడీ 99% సక్సెస్ అయినటువంటి వాళ్ళే ఉన్నారు. అంటే వాళ్ళకి ఒక కేక్ వాక్ లాంటిదనమాట. వాళ్ళిప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ పడితే ఈసారి ఎలాగైనా డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ కొట్టాలని వాళ్ళందరూ మళ్ళీ రాస్తారు. వాళ్ళే చాలామందుంటారు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీళ్ళు కాకోకుండా మనకి ఇంటర్వ్యూ దాకా వెళ్ళిపోయినటువంటి వాళ్ళుంటారు. ఇంటర్వ్యూ దాకా వెళ్ళిపోయారనుకుంటే వాళ్ళ అర్థం ఏంటి? వాళ్ళు రాతపరంగా పర్ఫెక్ట్ ఉన్నారు. అంటే వాళ్ళు రిటర్న్‌గా ప్రాపర్‌గా ఉన్నారు కాబట్టి ఇంటర్వ్యూకెళ్లారు. సో, వీళ్ళు గూడా మీకు ఒక థ్రెట్. వీళ్ళు గాకుండా యూపీఎస్సీ ఇంటర్వ్యూ దాకా వెళ్ళి రీసెంట్‌గా జాబ్ రాక మళ్ళీ ఇప్పుడు స్టేట్ గ్రూప్స్ మీద ఫోకస్ చేసే వాళ్ళు కూడా మీకు ఒక మంచి థ్రెట్ అనే చెప్పుకోవాలి. తర్వాత యూపీఎస్సీ మల్టిపుల్ టైమ్స్ మనకి మెయిన్స్ రాస్తూ ఉండి, దగ్గరలో ఇంటర్వ్యూ కాల్‌కి దగ్గరలో పోయినటువంటి వాళ్ళకి గూడా మంచిగా ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు గూడా మీకు ఒక థ్రెట్ అనే చెప్పుకోవాలి. సో, ఈ కాంపిటీషన్ మీరు ఆలోచించుకొని, మీ ఫినాన్షియల్ స్టేటస్‌ని ఆలోచించుకొని, మీరొక డెసిషన్ తీసుకోండి. నెంబర్ ఆఫ్ పోస్టులు గూడా ఆలోచించుకొని, నాకు ఇది వర్కౌట్ అవుతదా? లేదా? అనేది మీరు డిసైడ్ చేసుకొని గ్రూప్ 1నో, గ్రూప్ 2నో ఫిక్స్ అవ్వండి. ఓకేనా? ప్రిలిమ్స్ అయ్యాక చూద్దాము అంటే ఇప్పుడు చూడడానికి ఏముండదండి. టైం చాలా తక్కువుంది. ప్రతి డే కూడా చాలా క్రూషియల్. గవర్నమెంట్ నెక్స్ట్ ఉగాదికి ఇంకొక క్యాలెండర్ తయారు చేస్తుంది. నెక్స్ట్ ఉగాదిలోపు ఈ నోటిఫికేషన్స్ కంప్లీట్ చేద్దామనే దాంట్లో గవర్నమెంట్ చాలా ప్రాపర్‌గా ప్లాన్ చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది కాబట్టి, మీరెక్కడ కూడా నెగ్లెక్ట్ చేయకండి. హార్డ్‌లీ నోటిఫికేషన్ నుంచి ప్రిలిమ్స్‌కి 45-60 డేస్ మాత్రమే ఇవ్వగలరు. ఒకవేళ నెక్స్ట్ ఉగాదిలోపు ఇది షెడ్యూల్ కంప్లీట్ చేయాలి అని గవర్నమెంట్ థింక్ చేస్తుంది కాబట్టి, మీరు ఎక్కువ టైం ఎక్స్‌పెక్ట్ చేయకండి. అండ్ గ్రూప్ 2 అభ్యర్థులు చాలామందిని చూశాను నేను. చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే, నేను ప్రిలిమ్స్ క్లియర్ చేశాక చూద్దాంలే అని అనుకుంటున్నారు గానీ, క్లియర్ చేశాక ప్రిలిమ్స్ ఏంటండి అది జస్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. దానికోసం మీరు 100% ఎఫర్ట్స్ పెట్టి, దాని తర్వాత మెయిన్స్‌కి మీకు ఒక 60 డేసో, లేకపోతే 45 డేసో టైమ్ ఇస్తే మీరు 4 సబ్జెక్టులు ఎలా కంప్లీట్ చేసుకుంటారు? పాలిటీ సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకోవాలి. ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ కంప్లీట్ చేసుకోవాలి. ఏపీ హిస్టరీ కంప్లీట్ చేసుకోవాలి. సైన్స్ అండ్ టెక్ అండ్ ఎన్విరాన్మెంట్ కంప్లీట్ చేయాలంటే 5 సబ్జెక్టులు ఎలా కంప్లీట్ చేస్తారు మీరు? అది మీకు ఉద్యోగం తెప్పిచ్చే సబ్జెక్టులు మళ్ళీ. మీరు పనికిరాని సబ్జెక్టులని ముందు ప్రిపేర్ అయ్యి, పనికొచ్చే సబ్జెక్టులని వదిలేస్తున్నారు. సో, మనం ఆల్రెడీ మన స్టూడెంట్స్‌కైతే ప్రాపర్‌గా ముందు నుంచే గైడెన్స్ ఇచ్చుకుంటూ వచ్చాము. అందుకే మన కోచింగ్ గూడా మెయిన్స్‌తో స్టార్ట్ చేసాం. అట్‌లీస్ట్ ఒక 2-3 మెయిన్ సబ్జెక్ట్స్ వీళ్ళు నోటిఫికేషన్ వచ్చే ముందు కవర్ అయ్యేలాగా మనము మన స్టూడెంట్స్‌కైతే ఒక 3 మెయిన్ సబ్జెక్ట్స్ కవర్ అయ్యేలాగా ప్లాన్ చేసుకున్నాము. అండ్ ఇప్పుడు ప్రిలిమ్ సబ్జెక్ట్స్ కూడా స్టార్ట్ చేశామనమాట. అంటే ఎప్పుడు ఏ టైంకి ఏం చదవాలి అనేది మనకి తెలిస్తేనే మనము ర్యాంక్స్ కొట్టడానికి అవకాశం ఉంటుంది. ఓన్లీ టెస్ట్ సిరీస్ కావాలనుకునే వాళ్ళకి కూడా ఇంగ్లీష్ మీడియంకి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంకి తెలుగు మీడియం టెస్ట్ సిరీస్ మన వీఐపీ లెర్నింగ్ యాప్‌లో అందుబాటులో ఉంది. ఒకవేళ టెస్ట్ సిరీస్ కావాలి అనుకుంటే ద బెస్ట్ క్వాలిటీ టెస్ట్ సిరీస్ అనేది మనం డిజైన్ చేశామండి. దీంట్లో 17-19 డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ క్వెషన్స్ మీకు ఇంట్రొడ్యూస్ చేశామనమాట. ఆల్రెడీ రీసెంట్‌గా ఒక వీడియో చేశాము టెస్ట్ సిరీస్‌కి సంబంధించి. యూపీఎస్సీ ఎగ్జామినేషన్ కన్నా ముందే మన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 టెస్ట్ సిరీస్‌లో ఆ మోడల్స్ మనం కవర్ చేసుకున్నాము. యూపీఎస్సీ ఎగ్జామ్ రాసిన యాస్పిరెంట్స్ ఈసారి షాక్ అయ్యారు. అరే! ఇలాంటి మోడల్స్ ఆఫ్ క్వెషన్స్ కూడా వస్తున్నాయా అని చెప్పేసి. సో, చాలా అడ్వాన్స్డ్‌గా మన టెస్ట్ సిరీస్ డిజైన్ చేశాము. రైట్ నౌ మనము ఫస్ట్ 200 స్టూడెంట్స్‌కి మన యాప్‌లో ఏదో సేల్ కూడా పెట్టారు. 1499కి 50 హై క్వాలిటీ టెస్ట్‌లు వస్తాయండి. ప్రిపేర్డ్ బై ర్యాంకర్స్. ఓకేనా? సో, మీరు దీన్ని దృష్టిలో పెట్టుకోండి. మీరే 5 ఫ్రీ టెస్ట్‌లు కూడా ఉంటాయి. రాయండి. మీకు మన క్వాలిటీ అంటే ఏంటో అర్థమవుతుందనమాట. అంటే ఇప్పుడు మనం పాత రోజుల్లో ఏంటంటే ఒక క్వెషన్ ఇచ్చేసి 4 ఆప్షన్‌లు ఇస్తారు. వన్ లైనర్ క్వెషన్‌లు అయిపోయినాయి ఇప్పుడు జమానా. ఇప్పుడు వన్ లైనర్ క్వెషన్స్ చాలా తక్కువ వస్తున్నాయి. మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఇస్తారు. దాంట్లో ఏ కరెక్టా? బి కరెక్టా? ఏబీ కరెక్టా? ఆ మోడల్. అవి కూడా మీరందరూ చూసే ఉంటారు. ఇప్పుడు అలా కాకుండా మనకి ఇంకా డిఫరెంట్ మోడల్స్ వచ్చినాయి. మనకి పెయిర్స్ మోడల్స్. లాస్ట్ ఇయర్ యూపీఎస్సీలో అడిగారు. అవి కూడా మనం ఇంట్రొడ్యూస్ చేశాము. తర్వాత మ్యాచింగ్‌లు అడుగుతున్నారు. ఇవి కూడా కాకుండా ఈ ఇయర్ యూపీఎస్సీలో మీరు కొత్త కొత్త ప్యాటర్న్స్ చూసుంటారు. అలాంటి ప్యాటర్న్స్ అన్నీ కూడా మన టెస్ట్ సిరీస్‌లో ఆల్రెడీ ఎప్పుడో ఇంక్లూడ్ చేసి పెట్టాము. 19 డిఫరెంట్ టెస్ట్ సిరీస్ క్వెషన్స్ అనేది మీరు మన ఎగ్జామ్స్‌లో చూసుకోవచ్చు.
5 ఫ్రీ టెస్టులు రాసుకోవాలి అన్నా కానీ మీరు మన విఐపి లెర్నింగ్ యాప్లో రాసుకోవచ్చు. గ్రూప్ 1 టెస్ట్ సిరీస్, గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ కూడా మన దాంట్లో స్టార్ట్ అయిపోయింది. ఫ్రీ టెస్ట్లు కూడా రాసుకొని క్వాలిటీ నచ్చిందంటే యూ కెన్ పర్చేస్, లేదనుకుంటే నేను ఎవరిని కూడా ఏం రిక్వెస్ట్ చేయనండి. బికాస్ మీ అంతటికి మీరు సెల్ఫ్గా రియలైజ్ అవ్వాలన్నమాట. బయట వేలకు వేల 10,000 రూపాయలు కూడా ఇప్పుడు ఏపీఎస్సి గ్రూప్ 2 టెస్ట్ సిరీస్కి తీసుకుంటున్నారంట. మేము కూడా 10,000 రూపాయలు పెట్టచ్చండి టెస్ట్ సిరీస్. కానీ టెస్ట్ సిరీస్ కానీ కోచింగ్ కానీ ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలో ఉండాలని చెప్పేసి మన దగ్గర ఉన్న బెస్ట్ టీంతో మనం అన్నీ తయారు చేపిస్తూ ఉంటాము అట్ వెరీ అఫోర్డబుల్ ప్రైస్ అండి. బికాజ్ వాళ్ళు కూడా సర్వైవ్ అవ్వాలి, మేము కూడా సర్వైవ్ అవ్వాలి, యాప్ టీమ్ వాళ్ళు కూడా సర్వైవ్ అవ్వాలి. కాబట్టి అట్ వెరీ అఫోర్డబుల్ ఫీజ్ మనం పెడుతున్నాము. ఒకవేళ కోచింగ్ ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్నా కానీ మన దాంట్లో ఆల్రెడీ మోర్ దాన్ 300+ స్టూడెంట్స్ జాయిన్ అయిపోయారు. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి ఇప్పుడు షార్ట్ టర్మ్లో మీకు చదివే టైం లేదు అనుకున్నా కానీ దెన్ విఐపి లెర్నింగ్ యాప్లో మీకు కోచింగ్ కూడా ఉంది. గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1కి సంబంధించిన అవి కూడా డెమో క్లాసెస్ ఉన్నాయి. 1 వీక్ ఫ్రీగా మీరు విని దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు అనమాట. థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. డెసిషన్ ఏదున్నా కానీ మీరు ప్రాపర్గా రైట్ టైంకి రైట్ డెసిషన్ తీసుకుంటేనే మీకు రైట్ టైంలో రైట్ జాబ్ అనేది వస్తుంది. గమనించుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.